ఏమడో ఏ టిఫిన్ కైనా చట్నీయే రుచిండే అవునా కదా? మరి అలాంటి చట్నీ తినాలంటే టిఫిన్ షాప్ కి వెళ్ళాలా ఏంటి? వాటిని మించే టేస్ట్ తో మీ టిఫిన్ కి రుచి అట్టుకొచ్చే చట్నీ అట్టుకొచ్చేనండి. ముందుగా ఈ చట్నీకి కావాల్సిన పదార్థముల గురించి మనము తెలుసుకుందాం. మొదటగా కూసంత ఆయిల్, ఒక 100 గ్రాములు వేరుశెనగ, 8 పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 రబ్బలు కరివేపాకు, సగం చెప్ప కొబ్బరి. ఏండా సీరియస్ గా చెప్తున్నా, మీరు మాత్రం ఈ వీడియో చూసి ఆ చట్నీ ట్రై చేసి ఈ వీడియో సూపర్ ఉంది, చట్నీ టేస్ట్ ఎదిరిపోయిందని కామెంటింగ్లు చేశారనుకోండి, నేను మాత్రం మురిసిపోయి మెరిసిపోతాను. అది చూస్తున్నారు కదా, ఇంతకడ మూగుళ్ళు వేపుకున్నాయి. ఆ అరచెప్ప కొబ్బరి మొక్కలో మీకు సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మీకు చట్నీ గట్టిగా కావాలా లూజ్ గా కావాలా దాన్ని బట్టి కూసని నీళ్లు కూడా కలుపుకోండి. ఇంకా మన తాలింపు విషయానికి వస్తే అదే మూగుల్లో కాసంత నూనె, కూసన్ని తాలింపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రబ్బలు వేసుకుని కూసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పేర్చుకుని తాలింపులో కలిపేసుకోవాలండి. ఏంటన్నా ఇంత సింపుల్ గా చెప్పేసావు, టేస్ట్ బాగుంటుందా అంటారా? ఒకసారి తిన్నాక ఎలాగో మీరే కామెంటింగ్ చేస్తారులే. ఇంతకే మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్, కుదిరితే ఓ కామెంట్, వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.